నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే ప్రభువా, జీవిస్తున్నానంటే ప్రభువా మీరు ఇచ్చిన ధన్యతే ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, ఏమి ఇచ్చినాను ప్రభువా, నేను రుణం తీర్చలేదు ప్రభువా. మీరు గొప్ప దేవుడు స్తుతిస్తున్నావు ప్రభువా, నేను గణపరుస్తున్నాం ప్రభు, ఆరాధిస్తున్నాం ప్రభు. అందరం దేవుడు స్తుతిద్దాం ప్రభువా. దేవానికి స్తుతిలోయ, నీకు స్తోత్రంలోయ, స్తోత్రంలోయ, స్తోత్రంలోయ. ఆది అంతమైన దేవానికి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రంలోయ. అల్ఫయు ఓమేగయున దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నా ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయ్యా మార్చి మాసం అంతే కూడా ప్రభువా మా జీవితాలు చేసిన గొప్ప మేలు బట్టి నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నా ప్రభువా. అయ్యా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు ప్రభువా తండ్రి యేసయ్యా మార్చి మాసంలో మా యొక్క జీవితాల్లో జరిగించారు ప్రభువా. నీవు ఘన కార్యము పూనుకొని చేయదు కాకాని ప్రభువా, నీ యొక్క వాక్యము సెలవిస్తుండగా ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభు యొక్క ఘన కార్యాలు ప్రభువా పూనుకొని ప్రభువా. అయ్యా మా యొక్క జీవితాలు ప్రభు మీరు జరిగించిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభు ప్రతి నాయన తండ్రి పరిస్థితిని నాయన అయ్యా మాకు సంతోషకరంగా మాకు ఆనందకరంగా ప్రభు మీరు మరల్చారు ప్రభు. ఎన్నో మేలు ప్రభు మీరు చేసి ఉన్నారు ప్రభు. అయ్యా బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయన, జీవిస్తున్నామంటే ప్రభు నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో ప్రభు అయ్యా మా యొక్క స్తోత్ర బలులన్నీ ప్రభు నీకు చెల్లిస్తున్నాం ప్రభు, నేను కనపరుస్తున్నాం ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభు, ఆశ్చర్యకరమైన వెలుగులు నడిపించండి ప్రభు, బలపరచండి ప్రభు. అయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ యొక్క ఆత్మ సంచారాన్ని దయచేయండి ప్రభు. అయ్యా నీకు ఆత్మ దీపాన్ని మాలో వెలిగించండి ప్రభు. అయ్యా నీ యొక్క ఆత్మ శక్తితో ప్రభు నింపండి ప్రభు. పరిశుద్ధాత్ముడ ప్రభు నీకు ఆత్మ బలంతో నింపండి ప్రభు. బలమైన కార్యము ప్రభు మా యొక్క జీవితాల్లో జరగాలి ప్రభు. అయ్యా స్థిరమైన యొక్క కార్యాలు ప్రభు యొక్క జీవితాల్లో జరగాలి ప్రభు. మా కుటుంబాల్లో తండ్రి యేసయ్యా మీ యొక్క కార్యములు జరగాలి ప్రభు. తండ్రి దేవ బలపరచండి తండ్రి, బలపరచండి ప్రభు. జ్ఞాపకం చేసుకో ప్రభు, జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా పరిపూర్ణ విశ్వాసం దయచేయకు ప్రభు. అయ్యా విశ్వాసాన్ని బట్టి ప్రభు వారు ప్రభు చనిపోవడానికి సిద్ధమైనప్పటికీ కూడా నాయన అయ్యా ఈ దేవుడు ఎవరో నాకు తెలియదని ఎరగడం లేదు ప్రభు. అయ్యా నీ నామ నిమిత్తం ప్రభు అయ్యా ఎన్నో శ్రమలు పడ్డారు ప్రభు, ఎంతగానో హింసింపబడ్డారు ప్రభు, చంపబడ్డారు ప్రభు. అయ్యా తండ్రి అటువంటి నా స్థిరమైన విశ్వాసం కలిగిన వారు ముందుకు సాయపడు సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మకు స్తోత్రములు 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 చెల్లించుకోవచ్చున్నా ప్రభు. నీకే స్తుతి 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 స్తోత్రం చెల్లించుకోవచ్చున్నా ప్రభు. అయ్యా తండ్రి దేవ ఆదరించండి, ఆదుకోనండి ప్రభు. నీ జ్ఞానంతో నింపండి ప్రభు, నీ జ్ఞానం లేక మేము రక్షించుకోవచ్చున్నాము. అయ్యా తండ్రి జ్ఞానంతో నింపండి ప్రభు. ప్రభు అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడతాం, దేవుడి యొక్క శక్తిని చూసుకుంటాం, దేవుడి యొక్క మహిమను పొందుకుంటాం, దేవుడి యొక్క స్వరూపాన్ని చూసుకుంటాం. ప్రభువాని స్వరూప దర్శనాన్ని చూపించు ప్రభు. ఆనాడు ఎహిజ్కేలు ప్రభు అయ్యా కేబారు నది తీరంలో నాయన నీ ప్రభావ దర్శనాన్ని చూసిన రీతిగా నాయన అయ్యా నీ ప్రభావ దర్శనాన్ని మాకు చూపించండి ప్రభు. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలు ఎన్నో, పాడి పాడి పొగడెదము. చేసెను మేలు ఎన్నో, పాడి పాడి పొగడెదము. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలు ఎన్నో, పాడి పాడి పొగడెదము. చేసెను మేలు ఎన్నో, పాడి పాడి పొగడెదము. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి
స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే నీ కొడుకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే నీ కొడుకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను చేసెను మేలులతో పాడి పాడి పొగడెదను చేసెను మేలులతో పాడి పాడి పొగడెదను తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను చూచె కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి చూచె కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నీయు ఇచ్చావయ్యా మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నీయు ఇచ్చావయ్యా కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేతివి కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేతివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి
స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను చేసెను మేలు పాడి పాడి పొగడెదం చేసెను మేలు పాడి పాడి పొగడెదం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. అవును ప్రభువా నీకు స్తోత్రములయ్యా, రాజులకు రాజా నీకు స్తోత్రములు, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు. అయ్యా మీరు మా యొక్క జీవితంలో చేసిన మేలు బట్టి నీకు స్తోత్రములు. అయ్యా మీరు మా యొక్క జీవితంలో చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను రాజా. అయ్యా మీరు చేసిన మేలులన్నిటిని బట్టి ప్రభువా యొక్క సన్నిధిలో ప్రభువా పాడుతున్నాము, నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాము ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా మీరు ప్రభువా తండ్రి లోకానికి వచ్చి ప్రభువా మా కొరకు శ్రమపడి సిలువవేయబడి ప్రభువా చనిపోయి ప్రభు సమాధి చేయబడి ప్రభు తిరిగి మూడవ దినాలను లేచి పునరుద్ధరణ ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నిజమైన విశ్వాసాన్ని నిజమైన భక్తిని ప్రభువా మా యొక్క హృదయాంతరంగాల్లో పుట్టించేది ప్రభువా. అయ్యా తండ్రి చేసే నామకాంత క్రైస్తవులుగా మేము ఉండకన్నా ఆయన అయ్యా నీకు ఆత్మను కలిగిన పరిశుద్ధులుగా, నీ ఆత్మను కలిగిన క్రైస్తవులుగా, నీ పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవులుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. అయ్యా మమ్మల్ని ఇంకా బలపరచండి ప్రభు, విశ్వాసులు నడిపించండి ప్రభు. అయ్యో ఈ విశ్వాసం సరిపోదు ప్రభు, అయ్యా ఈ నమ్మకం సరిపోదు ప్రభు, ఈ యథార్థత సరిపోదు ప్రభు. ఇంకా నాయన తండ్రి బలమైన నాయన అయ్యా విశ్వాసాన్ని ప్రభు, అయ్యా బలమైన నమ్మకాన్ని ప్రభు, బలమైన యథార్థతను ఆయన పరిపూర్ణంగా మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీ సేవ చేయడానికి ప్రభు శక్తి చాలదు ప్రభు, నీకు ప్రార్థన చేయడానికి మా శక్తి చాలదు ప్రభు. అయ్యా నీ యొక్క సన్నిధికి వచ్చినందుకు మా శక్తి చాలదు, నీ శక్తితో ప్రభు అన్నాడు ప్రభు. అయ్యా మరి తండ్రి సర్వోన్నత శక్తి కమ్ముకున్న రీతిగా సర్వోన్నత నిశక్తి చేత ప్రభు అయ్యా మమ్మల్ని ఆయన అయ్యా కమ్మమని ప్రభు వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మా అందరి మీద ప్రభు నీ యొక్క శక్తి కమ్ముకొను గాక నజరేయుడైన యేసు నామములో ప్రభు సర్వోన్నతుడ తండ్రి నీ శక్తి కమ్ముకొను గాక. ఈ క్షణంలో ప్రభు మేము బలవంతులు అవును గాక. అయ్యా నీకు పరిపూర్ణమైన బలము పొందుకొను గాక. అయ్యా ఇప్పుడైనా తండ్రి లోక వైపు చూడక, లోకాశల వైపు చూడకనైనా అయ్యా శరీర క్రియలు విసర్జించిన వారు తండ్రి నూతనమైన ఆయన విశ్వాస జీవితంలో నూతనమైన ఆయన తండ్రి దేవానికి ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోయిందండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దర్శించండి ప్రభు. అయ్యా అప్పుడు వచ్చిన యొక్క బిడ్డలందరూ నేను ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా పొందుకున్న వారే తండ్రి. అయ్యా హృదయాంతరంగాలు ప్రభు అయ్యా సమాధానంతో ప్రభు సంతోషంతో ప్రభు తిరిగినట్టు పరిశుద్ధాత్మను సహాయం చేయండి. వాక్య కొరకు ప్రభు నిలబడిన నాడు ప్రభు అయ్యా నీకు వాక్ శక్తితో నింపండి ప్రభు. నీకు వాక్య కొరకు బహుబలంతో నిలవబెట్టుకోండి ప్రభు. అయ్యా నా పిల్లలకు నిలవబెట్టి ప్రభు, నిలవబెట్టి ప్రభు నన్ను స్థిరపరచండి ప్రభు, బలపరచండి ప్రభు, నన్ను నిలవబెట్టి ప్రభు నా నోటికి మాటలు అందించి ప్రభు ఈ దినాలు నేను ఏం మాట్లాడవలసిన ప్రభు నాకు తెలియజేసి ప్రభు. అయ్యా నాతో అందరితో మాట్లాడి తండ్రి పరిపూర్ణంగా నీ వైపు చూచుడుకు, నీ యొక్క వాక్యంలో నీ వైపు చూచుడు పరిశుద్ధాత్మలో సహాయం చేసి ముందుకు నడిపించబడి తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటివరకు కూడా ఆరాధన ద్వారా దేవుడిని కనపరిచాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభువు పక్షాన ప్రభువు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మనందరూ కూడా గుడ్ ఫ్రైడేకి మరి యేసు ప్రభువు సిలువ వేయబడిన దినానికి అతి సమీప దినాల్లో మనము ఉన్నాం. ఈరోజు తారీఖు 6, ఇంకొక 11 రోజులు పోతే మనము యేసు ప్రభు యొక్క మరి సిలువ వేయబడిన దినాన 7 మాటలు ధ్యానించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ మరి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో దుఃఖిస్తూ ఉండే దినాలు మనము ఉన్నాము.
మరి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏమి కోరుకుంటారు అంటే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, ఇంకా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని, ఇంకా మరి సమాధానంగా ఉండాలని ఈ రీతిగా కోరుకుంటూ ఉంటారు. అదే అలా కోరుకున్న స్థితిలో ఒక వ్యక్తికి దుఃఖము వస్తేనో, బాధ వస్తేనో, లేకపోతే తీరని విచారము కలిగితే అప్పుడు ఏం చేస్తాడంటే కొంతమంది ఆ బాధల్లో, ఆ దుఃఖంలో, ఆ కష్టాలలో దేవుడు మరింతగా హత్తుకునే వారిగా ఉంటారు. ప్రభు నాకు వచ్చిన కష్టాన్ని తీసివేయి, ప్రభు నాకు వచ్చిన శ్రమను తీసివేయి, నాకు వచ్చిన ఈ అవమానాన్ని నిన్ను ప్రభు సమాప్తం చేయి ప్రభు అని హత్తుకునే వారిగా ఉంటారు. మరి కొంతమంది మరి ఆ కష్టాన్ని చూసి, ఆ దుఃఖాన్ని చూసి, ఆ బాధను చూసి, ఇదిగో అసలు నిజదేవుడు మనం కలిగి ఉన్నాం కదా, మరి ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడ్డాం కదా, దేవుని యొక్క సన్నిధికి ఆదివారం వెళ్తూ ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు మనకి శోధన, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ అవమానం అని ప్రభువుని చూడటం వెనుదిరిగిపోతా ఉంటాము. అంటే ప్రభువు వైపు మనము చూడని వారిగా, లోకం వైపు చూస్తూ లోకాశలో పడిపోయే వారిగా ఉండేవారిగా ఉంటాం. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రమ పడిన విధానము జ్ఞాపకం చేసుకుంటే అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, శ్రమ పడ్డాడని, సిలువ వేయబడ్డాడని, ఆ మేకులు కొట్టినప్పుడు ఆ రక్తం దారుగా కారిందని, ఆ యొక్క రక్తంలో మన పాపాలు కడుగబడ్డాయని మనందరికీ తెలుసు. మరి మనము పాప క్షమాపణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, యేసుక్రీస్తు నామమును నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఎంతో దుఃఖముఖమై మరి ఏడుస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడేవారిగా ఉంటాం. కానీ మనకు వచ్చే కష్టాన్ని చూసినప్పుడు, మనకు వచ్చే నిందలు వచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండవన్నమాట. యేసు ప్రభు యొక్క శ్రమను మర్చిపోయే వారిగా ఉండేవారిగా ఉంటాం. అందుకే మరి యేసు ప్రభు యొక్క శ్రమను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, యేసు ప్రభు మన కొరకు పడిన నిందను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు ఎప్పుడు కూడా ఆ శ్రమలో, ఆ దుఃఖంలో ఎలా ఉంటారంటే సంతోషముగా ఉంటారు. నేను ఇప్పుడు దుఃఖపడుతున్నాను, 2000 సంవత్సరాల నాడు నా దేవుడు నా కొరకు దుఃఖపడ్డాడు. నేను ఇప్పుడు బాధింపబడుతున్నాను, 2000 సంవత్సరాల నాడు నా దేవుడు నా కొరకు బాధింపబడ్డాడు. ఇదిగో జనులందరూ నన్ను నిందిస్తున్నారు, కానీ మరి 2000 సంవత్సరాల నాడు దేవుడు నా కొరకు నిందింపబడ్డాడు అనేసి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క నిందలో, ఆ యొక్క శ్రమలో, ఆ అవమానంలో నూతన సంతోషాన్ని మనం పొందుకునే వారిగా ఉంటాము. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చదువుకున్నాము. పేజ్ నెంబర్ 77, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడుకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుకుడి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భములను పాలయని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు వచ్చి వారు మంచి ప్రాణుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును
మన వెనుకడిలో దీవించును గాక. మరి గత 40 దగ్గర దగ్గరగా మరి గత 27 దినాల నుండి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభు యొక్క శ్రమల కాలము, ప్రభు యొక్క శ్రమల జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశాన్ని మరి చాలా సంఘాల్లో ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చాలా మరి అక్కడ జరిగిన సంఘటనలు యథార్థ రూపముగా దేవుడు శిష్యుడైన లోకా ద్వారా లేకపోతే వైద్యుడైన లోకా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్న అంశాలను లేకపోతే అక్కడ జరుగుతున్న సంఘటనలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు మరి పిలాతు తీర్పు అయిపోయిన తరువాత పిలాతు మరి చేతులు కడుక్కొని ఈ యొక్క మనుషుడిని శిలువమన్నానికి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఈ మనుషుడని చెప్పుచు ఆ మనుషుడైన యేసుక్రీస్తు ప్రభుని శిలువకు అప్పచెప్పిన తరువాత యేసుక్రీస్తు ప్రభు శిలువ మోయిస్తూ తీసుకొని పోతున్నారు. యెరూషలేము వీధులలో మరి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ గొప్ప జన సమూహము ఆయన కూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించి హల్లెలూయా. మరి ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన పరిచర్య జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక విధాలైన రోగులను స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మరి అనేక దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఆ స్వస్థతలు పొందుకున్న వారు, ఆ యొక్క మరి యేసుక్రీస్తు ద్వారా గొప్ప మేలును పొందుకున్న వారు, మరి ఎవరైతే గుడ్డివారిగా ఉండి చూపు పొందుకున్నారో, ఎవరైతే కుంటివారిగా ఉండి నడక పొందుకున్నారో, ఎవరైతే కుష్ఠరోగులుగా ఉండి శుద్ధులయ్యారో ఆ గొప్ప జన సమూహం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు వెంబడిస్తూ ఉన్నారు. ఎలా వెంబడిస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటూ, రొమ్ము బాదుకుంటూ వెంబడిస్తూ ఉన్నారు. మరి అక్కడైతే రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు అని రాయబడినప్పుడు మరి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్నారంటే ఏ రీతిగా దుఃఖిస్తున్నారంటే అయ్యో 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 నీతిమంతుడైన క్రీస్తుని సిలువ పాపాత్ములైన వాడు సిలువ వేయిస్తున్నారని ఏడుస్తూ దుఃఖిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారన్నమాట. అంటే అప్పటి వరకు కూడా యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించిన ఆ బహుజన సమూహం ఒకసారిగా మరి క్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చిందని తెలిసినప్పుడు వారు తట్టుకోలేక పోతున్నారు. ఎంతగా ప్రేమించారో యేసుక్రీస్తు ప్రభు. అయితే మరి అక్కడ ఆ రీతిగా దుఃఖిస్తున్నప్పుడు యేసు వారి వైపు తిరిగి అంటే ఇలా వెళుతూ ఉన్నాడు. సూటిగా ఆయన శిలువ మోస్తూ అలా వెళుతూ ఉన్నప్పుడు వారి వైపు తిరిగి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా. ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడు. ఎందుకు మీరు నా నిమిత్తము ఏడుస్తున్నారు? నేను వచ్చిందే ఈ లోకానికి మీ కొరకు వచ్చాను. మీ నిమిత్తం ఏడవడానికి నేను వచ్చాను. మీ నిమిత్తం దుఃఖించడానికి నేను వచ్చాను. నీ నిమిత్తమే ఈ యొక్క స్థితిలో నా యొక్క ప్రాణాన్ని ధారపోయడానికి సజీవ యాగముగా నన్ను నేను సిలువలో అప్పగించుకోవటకు మీ మధ్యకు వచ్చి నా గురించి ఏడవకండి. నా గురించి ఏడవకుండా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాను. నేను వెళ్తున్నాను, మరి నా వైపు చూచి నా యొక్క రక్తంలో మీ పాపాలు కడుక్కోనండి, లేకపోతే మీ పిల్లలు పాపాలు కడుక్కొని మీరు ఆ నిమిత్తము యాగమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఉన్న బహుజన సమూహాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా కొంతమంది రొమ్ము కొట్టుకుంటున్న వారు మనకి కనిపిస్తూ ఉంటారు. వీరేమో యేసు ప్రభువును వెంబడించిన వారు, అంతేనా? యేసు ప్రభువును వెంబడించి యేసు ప్రభు యొక్క రక్షణ పొందుకొని యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాం. మనము ఏం చేయాలంటే యేసుక్రీస్తుని బట్టి రొమ్ము కొట్టుకొని ప్రలాపించేవారిగా ఉండాలన్నమాట. అంటే మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన నీతిమంతుడై ఉన్న దేవుడు. ఆయన మరి మీ యొక్క మీరు మీ పాపంలో ఉండి చనిపోకుండా, లేకపోతే మీ యొక్క పిల్లలు మీ పాపంలో ఉండి చనిపోకుండా మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము యాగమని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మరి రొమ్ము కొట్టుకుంటున్న వ్యక్తులు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే
ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చదువుతాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్, హల్లెలూయా. ఆయన అలా సిలువను మోస్తూ వెళుతున్నప్పుడు అక్కడున్న వారు ఎవరు అంటే ఆయనను అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారు రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే మరి ఎవరు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోచున్నాడు. మేఘముల మీద ఆయన వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. హల్లెలూయా. ఆ సమయంలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు శిలువమరణాన్ని చూచారంటే ఇశ్రాయేలు యెరూషలేములో ఉన్న వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువమరణాన్ని చూచారు. యెరూషలేములో ఉన్న వారు మాత్రమే యేసు ప్రభు సమాధి చేయబడటము చూచారు. యెరూషలేములో ఉన్న వారే యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన పునరుద్ధానము చూచారు. కానీ ఇక్కడైతే యేసు ప్రభు రెండవసారి వచ్చే సమయంలో ప్రతి నేత్రము కూడా ఆయనను చూచునని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అప్పుడైతే 2000 సంవత్సరాల నాడు యేసుక్రీస్తు ప్రభుని కొన్ని నేత్రాలే చూచాయి, కానీ ఇప్పుడైతే ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది. ఎలా 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 చూడగలిగింది? ఇప్పుడు పెనుమాకులో ఉన్న మనము మరి లేకపోతే ఒక అమరావతిలో ఏం జరిగిందో తెలియదు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో ఏం జరిగిందో తెలియదు. అంటే ఇక్కడున్న ఆకాశాన్ని అక్కడున్న ఆకాశాన్ని మనము కొంత మేర చూస్తాం. మరి ఇక్కడున్న మనము హైదరాబాద్ లేకపోతే ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరాల్లో ఉన్న ఆకాశాన్ని మనం చూడగలుగుతామా? చూడలేము. మరి ఈయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రము కూడా చూస్తాం అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడంటే వెలుగు ఆకాశంలో తూర్పు తట్టు పెట్టి పడమటి తూర్పు తట్టు వరకు ఏ రీతిగా అయితే కనపడిద్దో అలాగే మనిషి కుమారుడు యొక్క రాకడ కూడా కనపడింది. వెలుగు ఎలా కనపడింది? ఎక్కడ స్టార్ట్ అయింది? సెకండ్లోనే మనకి ఎంత దూరం కనపడింది? చాలా దూరము కనిపిస్తా ఉంటుంది. అలాగే మనిషి కుమారుడు యొక్క రాకడ కూడా ఉంటుంది. ప్రతి నేత్రము కూడా ఆయన చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూచారు. ఎవరు ఆయనను పొడిచిన వారు అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన వారు ఆయనను పొడిచిన వారు. మరి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత పరిపూర్ణమైన విశ్వాసంలో మనం లేకపోతే, మనలో లోకం వైపు తిరిగిపోతే, లోకాశల వైపు వెళ్ళిపోతే బాహాటంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసిన వారము మనం. అందుకే మారుగా భక్తులు పాడవాడు, ఎన్ని మార్లు సిలువ వేస్తారు నన్ను దేవుడు అడిగితే ఎన్నో మార్లు నేను సిలువ వేస్తున్నానయ్యా అని భక్తుడు చెప్తారు. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే లోకం వైపు చూస్తే ప్రభువుని మనము పొడిచిన వారమే, ప్రభువుని మనము హింసించిన వారమే, ప్రభువుని సిలువ వేసిన వారమే. అందుకే ఒకసారి మామూలుగా మరి దేవుడు పరలోకం యొక్క పరలోక వరాలను పొందుకున్న తర్వాత, దీవులు పొందుకున్న తర్వాత మరలా కూడా లోకంలోకి జారిపోతే వారిని మరలా గుణపరచుట అసాధ్యం. అందుకే మీకు కలిగిన దానిని మరి కడబట్టు వరకు జాగ్రత్తగా పట్టుకోనండి, మీకు కలిగిన విశ్వాసాన్ని కడబట్టుకు జాగ్రత్తగా పట్టుకోనండి అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు అనమాట. మరి ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. అంటే ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన చనిపోయారు. ఎంతో మంది భక్తుల్ని మనం చూసినట్లయితే మరి చరిత్రలో కానీ లేకపోతే మనకు తెలియని చోట అనేక చోట్ల మరి సజీవదానం చేసిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆ గ్రాహం స్టేజ్ కూడా ఒడిస్తాలో ఏం చేశారు, కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తూ ఉంటే మరి రాత్రి వ్యాన్లో అతని ఇద్దరు కుమారులు ఉంటే ఏం చేశారంటే కాల్చి వేశారు. వారెవరు? దేవుని కొరకు అతి సాక్షులుగా అయిన వారు అనమాట. మరి అలా
చేస్తుంటే ఎవరికి చేసినట్టు? దేవుడికి చేసినట్టు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క భక్తులు పొడుస్తూ ఉంటే ఎవరు పొడిచినట్టు? యేసుక్రీస్తు ప్రభుని పొడిచినట్టు. అందుకే ప్రతి నేత్రము నన్ను చూచును, నన్ను పొడిచిన వారు కూడా చూచును, భూజనులందరూ ఆయన చూసి ఒప్పు కొట్టుకుంటారు. అయ్యో, ఇంతకాలము మరి నిజమైన దేవుడని ప్రకటింపబడుతున్న క్రీస్తు ఈయనే మళ్ళా రెండవ రాకడ, ఆయన యొక్క రాకడ అనేది ఉంది, రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడని క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ బోధకులందరూ కూడా చెప్పుచున్న దినము రానే వచ్చింది, రానే వచ్చింది అని ఏం చేస్తారంటే ఆ యొక్క రొమ్ము బాదుకుంటారు. రొమ్ము బాదుకుంటే ఉపయోగం ఉందా అంటే అప్పుడు రొమ్ము బాదుకుంటే ఉపయోగము లేదు. అందుకే అంటూ ఉన్నాడు అనమాట, ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆనాడు రొమ్ము కొట్టుకునే దినము ఒకటి మీకు వస్తుంది. ఆనాడు మీరు రక్షణ పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా, మీ పిల్లలు రక్షణ మారు మనసు పొందకపోయినా విడవబడతారు. అందుకే యెరూషలేముకు మాట్లాడారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ యొక్క పిల్లల నిమిత్తము ఏడవకండి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన యొక్క రాకడలో అనేకులు ఆయన చూసి రొమ్ము కొట్టుకునే వారిగా ఉంటారు అనమాట. అది రొమ్ము కొట్టుకునే వారిగా ఉండకుండా ఇప్పుడే సమయం ఉండగానే మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. మరి మన యొక్క వాక్యం ఉంటున్న మనము మన నిమిత్తము ఏడ్చేవారిగా ఉండాలి, దుఃఖించేవారుగా ఉండాలి. మన పిల్లల నిమిత్తము దుఃఖించేవారుగా ఉండాలి, ఏడ్చేవారిగా ఉండాలి. మరి మన యొక్క పిల్లలు తప్పిపోకుండా దేవునికి అడుగుజాడుల్లో పెంచేవారిగా ఉండాలి. మరి ఏదైనా మరి తప్పిపోయే స్థితిలో వారు ఉంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా వారిని మరలా దేవుని రక్షణలోకి నడిపించే వారిగా ఉండాలని దేవుడు శిలువ మోస్తూ కూడా మనకి గుర్తు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 30వ వచనంలో 29వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో గొడ్రాండ్రను కనని గర్భములను పాలయ్యని స్థలములను ధన్యములయ్యున్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. ఇంకా ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎవరట, ఎవరు ధన్యులట? గొడ్రాండ్రు ధన్యులట, ధన్యులట, గొడ్రాలు ధన్యులట, కనని గర్భములు ధన్యములట, పాలియని స్థలములు ధన్యములని చెబుతూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. మరి ఈ లోకంలో ధన్యులు ఎవరంటే ఒక వ్యక్తికి వివాహం అయ్యి ఆ యొక్క వ్యక్తికి మరి పిల్లలు కలిగితే, లేకపోతే ఒక స్త్రీకి వివాహం అయ్యి పిల్లలు కలిగితే ఆ యొక్క మరి ఆ కుటుంబాన్ని ఏమంటారంటే ధన్యకరమైన కుటుంబము అంటారు. ఎక్కడికైనా ఏ శుభకార్యాలకైనా వాళ్ళని పిలిచేవారిగా ఉంటారు. నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నువ్వు దీవింపబడిన దానవు, లేకపోతే నువ్వు ధన్యురాలవు అనేసి చెప్పటము జరుగుతూ ఉంది. కానీ ఆయన ఆఖరి దినాల్లో, ఆఖరి మాటల్లో ఈయన అంటూ ఉన్నారు, యేసయ్య అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు అంటే గొడ్రాలు ధన్యులు అంటున్నారు. ఇంకా మరి పిల్లలు కనని గర్భములు ధన్యములై ఉన్నవని చెప్తూ ఉన్నాడు, పాలియని స్థలములు ధన్యములై ఉన్నవని చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడంటే మరి యొక్క భయంకరమైన రాకడ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యొక్క శిలువ మోస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన యొక్క రెండవ రాకడని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాన జరగబోయే వాటి గురించి చెబుతూ ఉన్నాడు. మరి ఆ దినాన మరి మీకు పిల్లలుంటే, లేకపోతే మీరు పిల్లలకు పాలిచ్చే తల్లులుగా ఉంటే మీరు మీ పిల్లల్ని పోగొట్టుకునే స్థితిలో ఉంటారు. ఆ రాకడలో మరి తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు అనేసి మరి చెప్పటము జరుగుతా ఉంటుంది. అసలు ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే ఒక సమయంలో అంటూ ఉంటాడు, ఈ భూమి మీద మరి నేను అగ్నిమేయ వచ్చి తిని అని అంటూ ఉంటాడనమాట. మరి సువార్త మన దేవుడిని కలిగి ఉన్నప్పుడు మరి కుమారుడు పరిపూర్ణమైన విశ్వాసంలో దేవుడిని ఆరాధిస్తూ ఉంటే తండ్రికి గిట్టదు. ఒకవేళ తండ్రి రక్షణ మారుమోసు పొంది యథార్థమైన భక్తితో ఎప్పుడు దేవుడికి సన్నిధిలోని కుమారుడికి గిట్టదు. తల్లికి కుమార్తెకును, అత్తకు కోడళ్లకును, మరి తండ్రికి కుమారునికి, సహోదరుడికి సహోదరికి సహోదరికి విరోధము పెట్టవలెను.
వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉంటారనమాట. అంటే ఏంటంటే జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా ఎవరికి తెలుసు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి స్పష్టముగా తెలుసు. ఇక్కడ ఎందుకు ఈ రీతిగా అంటూ ఉన్నాడు అంటే, ఒకసారి రాజులు రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజు అయిన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను, ద్రాక్షగానులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయ వల్లబడదని చెప్పి చాలు. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే, యెరూషలేముని ఎవరు ముట్టడి వేస్తారంటే, సిరియా రాజు అయిన బెన్హదదు ఏం చేస్తాడంటే తన సైన్యం అంతటిని సమకూర్చుకొని షోమ్రోన్ను ముట్టడి వేస్తే షోమ్రోన్లో భయంకరమైన క్షామము కలుగుతుంది అనమాట. అంటే ఇంక తింటాక అంటే 6 సంవత్సరం పాటు ఆ షోమ్రోన్ ముట్టడి వేస్తే ఈ యొక్క యూదులు కానీ ఇశ్రాయేలు కానీ బయటకు రాలేని స్థితి. మరి ఆ యొక్క షోమ్రోన్ పట్టణంలో ఉన్న ఆ తిన్నంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, గొప్ప క్షామం కలిగినప్పుడు కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మబడుతూ ఉంది. ఇశ్రాయేల్ గాడిదలు తింటారా? ఇశ్రాయేల్ గాడిద మాంసం తింటారు. ఇశ్రాయేల్ గాడిద మాంసము తినరు. ఎందుకు తినరు అంటే, గాడిద అభ్యంతరకరమైన జంతువుల్లో వస్తుంది అనమాట. గాడిదను వాహనంగా వాడుకుంటారు కానీ గాడిద మాంసాన్ని తినరు. గాడిదను కొయ్యరు. గాడిదను దేవుడికి బలి అర్పించరు అనమాట. అటువంటి భయంకరమైన క్షామంలో అభ్యంతరకరమైన ప్రతి జంతువును కూడా తినే పరిస్థితుల్లోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన ఆ యొక్క గాడిద యొక్క తల ఎన్ని రూపాయలకు అమ్మబడుతుంది? 80 రూపాయలకి అమ్మబడుతుంది. ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ₹1 ఎన్ని వచ్చాయి అంటే రూపాయికి చాలా వచ్చాయి. మరి ఒక 80 రూపాయలు తీసుకెళ్తే ఆ 80 రూపాయలు కొంతమంది ఉద్యోగస్తుల జీతం అది, అవునా కాదు? మరి 2000 సంవత్సరాల నాడు 80 రూపాయలకు అమ్మబడిందంటే ఎంతో కోటేశ్వరుడు, రాజులు, మరి లేకపోతే పెద్ద పెద్ద సైన్యాధిపతులు మాత్రమే కొనుక్కునేవారు. అటువంటి భయంకరమైన క్షామంలో ఉన్నప్పుడు ఇప్పుడు చదువుదాం, 28వ వచనం చదువుదాం. రాజు ఇంటిగా అంటూ ఉంటాడు, నీ విచారణకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటి. ఆ స్త్రీ ఏమంటుంది? నేను ఆహారానికి నీ బిడ్డను ఇవ్వు, వంట చేసుకొని నీ బిడ్డను తిందా అంటే అది ఒక నెలల శిశువు అయి ఉంటుంది, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిశువు. రేపటి దినాన నా బిడ్డను తీసుకొస్తాను, నా బిడ్డను వంట చేసుకొని తిందాం అన్నప్పుడు ఆకలి తట్టుకోలేక ఏం చేశారంటే ఆ యొక్క శిశువును మామూలుగా కోసేసేసి వండుకొని తిన్నారు. తర్వాత రోజు వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, కడుపు నిండింది కదా, కడుపు నిండిన తర్వాత తన యొక్క బిడ్డను ఇవ్వలేదండి. అందుకని ఈ యొక్క షోమ్రోను రాజు పట్టణపు ప్రాకారమే తిరుగుతూ ఉన్నప్పుడు కేకలు వేసి అడుగుతుంది, నా ఏలినవాడా నాకు న్యాయము
తీర్చుము. నిన్నటి దినాన అది నీ బిడ్డను తీసుకొని రా, వంట చేసుకొని తిందామని చెప్పినప్పుడు నా బిడ్డను తీసుకొచ్చి వంట చేసుకొని తిన్నాము. నేటి దినాన ఆ స్త్రీ తన యొక్క బిడ్డను తీసుకొని రావట్లేదంటే ఎంత భయంకరమైన క్షామము, ఎంత భయంకరమైన పాపపు స్థితి. ఎందుకు ఇశ్రాయేలుకు ఆ యొక్క స్థితి వచ్చిందంటే దేవుడిని మర్చిపోయారు కాబట్టి, దేవుడి యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టారు కాబట్టి. మరి ఆ వార్త ఎప్పుడైతే రాజు ఉన్నాడో అతని యొక్క వస్త్రాన్ని చించి వేసుకొని మరి దేవుడికి సందికి వెళ్ళి పశ్చాత్తాపడి మొరపెడుతూ ఉన్నాడు. అటువంటి భయంకరమైన దినాలు వస్తాయని చెప్తా దేవుడు ఏమంటున్నాడంటే, కనని గుట్రాలు, కనని గర్భము, పాలువని స్థలములు గొప్పవి. మరి ఇప్పుడు వీరు మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, తన యొక్క బిడ్డను వంట చేసుకొని తిన్నప్పుడు ఎవరు గొప్పవారు? గొడ్రాలు గొప్పవాళ్ళ, వీళ్ళు గొప్పవాళ్ళు అంటే గొడ్రాలే గొప్పవాళ్ళు. కనని మరి గర్భము గొప్పదంటున్నాడు, పాలువని స్థలము గొప్పదని దేవుడు చెప్తా ఉన్నాడు. అటువంటి భయంకరమైన దినాలు వస్తాయి కాబట్టి మరి నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవమని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా కిందకు వచ్చినప్పుడు అప్పుడు 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మాకు కప్పుడని కొండలతో జనులు చెప్పసాగుదు. యెహోవా ఉగ్రత వచ్చు దినాన మరి ఏం చేస్తారంటే ఆ భయంకరమైన ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క పరిపాలన, అపవాదిక పరిపాలనలో మరి ఆ యొక్క భయంకరమైన శ్రమను తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే మరి అక్కడ గమనించినట్లయితే మా మీద పడిన పర్వతాలతోనూ మమ్మ కప్పుబడిన కొండలతోనూ చెబుతా ఉంటారు అనమాట. మరి ఇంకా ఎన్నో ఇప్పుడు చూసిన శ్రమల కంటే భయంకరమైన శ్రమలు రాబోతా ఉంటాయి. ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తేనో లేకపోతే ఏదో శారీరక శ్రమ వస్తేనో మనం ఎంతో బాధపడతాం. కానీ దేవుని యొక్క ఉగ్రతలు నిజంగా కుమ్మరింపబడితే, దేవుని యొక్క తెగుళ్ళు భూమి మీదకి వస్తే, దేవుని యొక్క పాత్రలు కుమ్మరింపబడితే ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతాయి. అటువంటి భయంకరమైన శ్రమల్లో మనం నిలబడటకు ఏం చేయాలంటే ఇప్పటి నుండి పరిపూర్ణ విశ్వాసంలో, పరిపూర్ణమైన ప్రార్థన జీవితంలో ముందుకు సాగిపోవాలని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 31వ వచనంలో, వారు పశ్చిమాలకే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేదురో అని చెప్పారు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే పశ్చిమాలుగా, నేను పచ్చగా ఉన్నా, ఫలించేవాడిగా ఉన్నా, నా ఆత్మఫలాలను మీ అందరికీ సమృద్ధిగా ఇచ్చేవాడిగా ఉన్నా, నా ఫలాలను మీరు భరించేవాడిగా ఉన్నా. ఆ పచ్చిబ్రావునికి వీరు ఇలాగ చేస్తున్నారు. ఎండిన బ్రావునికి ఎలాగ చేస్తారంటే మరి మనం ఎలా ఉన్నామంటే ఎండిన బ్రావులుగా ఉన్నాము. మనకేం సంభవిస్తుందో మనకి తెలియదు. రేపేం సంభవిస్తుందో మనకు తెలుస్తుందా? మనకి తెలియదు. ఎన్నో చూస్తున్నాం. ఉదయం లేచిన కాళ్ళు పడుకునేంత వరకు న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఇంకా మనం ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. రేపు ఏం సంభవించినా మనకు తెలియదు కనుక ఈరోజు సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని మరిచేవారిగా ఉండకూడదు. దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని పరిపూర్ణంగా సేవించేవారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అలా యేసుక్రీస్తు ప్రభు శిలువ మోస్తూ నీ కొరకు, నా కొరకు శిలువలో తను తాను అప్పగించుకొని మరి అపరాధ పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకొని ఉన్నాడు. 32వ వచనం, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డకు తేబడి వారు నేరము చేసిన వారట. మరి వీరి గురించి లేఖనము ఏం చెప్పబడుతుందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందునంతగా నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో
ఎంచబడిన వాడైనను అనేకులు అనేకులు పాపమును భరించుచు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసి ఎవరి మధ్య యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడంటే ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడే. వారిద్దరు కూడా అతిక్రమము చేసిన వారు, కుడివైపు దొంగ ఎడవైపు దొంగ. ఆ అతిక్రమము చేసిన ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఆయన ఆకాశములకు భూమికి మధ్యన వేలాడబడ్డాడు. అందుకే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చును నిత్యమైనావా. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చును నిత్యమైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మధురమైన మధుర పర్వం అని భక్తుడు అలా రాస్తూ ఉంటాడు. మరి నీ కొడుకు నా కొడుకు 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు మరి ఆకాశానికి భూమికి మధ్య మరి మెడ రెక్కలు విరవబడిన వాడే, మరి ఆ యొక్క చేతులు లాగివేయబడి నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి గుడిన స్థితిలో ఉన్నాడు ప్రభు. మరి యొక్క వాక్యాలను బట్టి మరి ప్రభువుని ఆనాడు బహుజన సమూహము వెంబడించిన రీతిగా ఎల్లవేళ్ళ ప్రతిరోజు కూడా ప్రభువుని వెంబడిస్తూ మరి మన కొరకు, మన కుటుంబాల నిమిత్తము, మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తము ఏడ్చి దేవుడి యొక్క ఉగ్రతలో నుండి మనము బయటపడాలనేసి పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభు వైపు చూద్దాము. ఈ యొక్క మరి ఆ యొక్క మహాశుక్రవారం వరకు కూడా, లేకపోతే ఆ యొక్క ఈస్టర్ వరకు కూడా ప్రభు యొక్క శిలువను ధ్యానం చేసుకుంటూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నువ్వు నా కొరకు నలుగుగొట్టబడ్డావు ప్రభా, నా కొరకు విరవబడ్డావు ప్రభా, నా కొరకు నీ యొక్క వీపుని ప్రభా అయాదిగో ప్రభా దున్నబడింది ప్రభా అని ప్రభు వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోయి పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేసి ఈ యొక్క వాక్యం ద్వారా గొప్ప ఆదరణ కలుగజేయటకు పరిశుద్ధాత్మడు మనకు ఆయన కృపను మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.